सबको पटा ले सबको बचा दे। నా పేరు ప్రేమ్ కుమార్ అండి. నా గురించి చెప్పాలంటే కంగారు పడదు, ఏమని చెప్పు. మా ఇంట్లో పెళ్లి చూపులు చూస్తున్నారు, నువ్వే వచ్చి మాట్లాడాలి. ఒక్క నిమిషం, నా ఇంట్రడక్షన్ ఉంది. నా పేరు ప్రేమ్ కుమార్ అండి. నా గురించి చెప్పాలంటే నీకు మ్యాటర్ తెలియదు కదా, సుజాతకి ఇంట్లో సంబంధం చూస్తున్నారు. తనకి ఇష్టం లేదు, నన్ను ఇంటికి వచ్చి మాడమని చెప్పింది నాన్నతో. చెప్పాలి కదా, మీ ఇంట్లో సంబంధాలు చూస్తాను. మీరు అబద్ధం చేసుకోవద్దండి, మీరు చూస్తూ నిజమే. వాళ్ళిద్దరు లవర్స్. బేసిక్ గా మేము ముగ్గురు ఫ్రెండ్స్ మాట, ప్రతి షేర్ చేసుకుంటాం. నువ్వే ఎలాగన్నా వాళ్ళ ఇంట్లో మాట్లాడి మా ఇద్దరు పెళ్లి చేయలేరా? నాకు ఎల్బినగర్ లో గెస్ట్ హౌస్ ఉంది. ఫస్ట్ అడిగి వెళ్ళిపోతాను. చెప్పింది పూర్తిగా వినరా? ఏంటి అది సేల్స్ కుంది, ఆ టెన్షన్ లో అనమాట నేను. గెస్ట్ హౌస్ అంటే లైఫ్ రా ఇది. కేరళలో నాకు ఫ్రెండ్ ఉన్నాడు. కేరళ వెళ్ళిపోతాను, ఫోన్ చేయి, బాగుంటది. అది కాదు, వాడి పెళ్లి రేపు మార్నింగ్ కేరళ వెళ్తున్నాను నేను. ఎల్లుండి డైరెక్ట్ గా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వస్తాను. సూపర్ రా, రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఎల్లుండి మన పెళ్లి. వినరా, పూర్తిగా వినరా. ఆ గెస్ట్ హౌస్ అమ్ముతున్నాం కదా, రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో సేల్స్ పెడుతున్నాను, అందుకనే. మా ఇద్దరు పెళ్లి చేయరా అంటే గెస్ట్ హౌస్ ల్యాండ్ కేరళ పెళ్లి అంటావు ఏంట్రా? మీ నాన్నని మనం కన్విన్స్ చేయాలి, అంతే కదా? అవును. మీ నాన్నకి వీక్నెస్ ఉందా? ఉంది. లాస్ట్ వీక్ కళ్ళు తిరిగి పడిపోయాడు. మనిషికి ప్రతి ఒక్క వీక్నెస్ ఉంటది, ప్రతి ఒక్కరికి. ఉంది. ఏంటి? నాకు తెలుసురా, వాళ్ళ నాన్నకి అడుక్కునే వాళ్ళంటే పిచ్చి. వాళ్ళకి 10 కోట్లు ఆస్తుందిరా, అన్ని రూపాయి బిళ్ళనే. అదేంట్రా? చిన్నప్పటి నుంచి కష్టపడి అడుక్కొని ఆ రూపాయి బిళ్ళని సంపాదించి 10 కోట్లు వేసారంట. ఓ పని చేద్దాం. ఏంటిది? నువ్వు వాళ్ళ నాన్నకి అడుక్కునే వెళ్ళావు అనుకో, యాక్చువల్ సెట్ అయిపోతాయి. నీ నాన్నకి పెళ్లి కొడుకులాగా ఇలా వెళ్తా సాఫ్ట్వేర్ గెటప్ లో. ఆ నాన్నకి అడుక్కునే ఇష్టం కదా, నీకు ఇది సెట్ చేస్తా. అడుక్కున్నాడు అంటే నమ్ముతారు లేదు. నమ్మట్రా బాబు, ఉంచుకో. చెప్పానా, నువ్వు అడుక్కునేలాగా ఉంటావు. కూర్చుంటే చాలా వచ్చేసింది అంతే. నా దగ్గర 10 రూపాయలే ఉంది, మీ ఇద్దరు చెరొక 5 సర్దుకోండి. నేను కూర్చుంటే అడుక్కున్నాడు, నువ్వు ఎలా ఉన్నా అడుక్కునేలా ఉండటం. ఓకే. మొదలెడితే అరే గుండెలు తీసి కాలరు ఎగరేస్తే పొద్దున్నే ఈ రూపాయి మొఖం చూస్తే రోజంతా ఎంత హ్యాపీగా ఉంటుందో. మన గతాన్ని ఎప్పుడూ గుర్తు పెట్టుకునేలాగా చాలా సంతోషంగా ఉంటది. అమ్మా నానా ఎలా ఉన్నమ్మా? బాగున్నా నాన్న. ఏంటన్నా ఈ అడుక్కోడు బుద్ధులు, నాకు అర్థం కాదు. ఈ రోజు మనం కోటేశ్వరులు అని చెప్పి మన గతాన్ని మర్చిపోతాం. నీకు ఒక పిట్టగా చెప్తారా? ఏంటి? ఇప్పుడు బాహుబలి 2 అనేది ఎందుకు అంత పెద్ద అని తెలుసా నీకు? ఎందుకు నాన్న? బాహుబలి 1 అనేది గతం అమ్మ. ఆ గతాన్ని మర్చిపోలేదు కాబట్టి బాహుబలి 2 అంత పెద్ద. మరి ఈ మధ్య పాటలు చేస్తుంటే దొబ్బుతున్నాయి ఏంటన్నా? పార్ట్ 1 అనేది గతం, ఆ గతాన్ని మర్చిపోయారు కాబట్టి పార్ట్ 2 దుబ్బి. సరే కానీ నాన్న, నా కాలేజ్ ఫీజు కట్టాలి. కాలేజ్ ఫీజు తల్లి. నాన్న నోట్లు మార్చొచ్చు కదా, చిల్లర ఇస్తారేంటి? నీకు ఒక పెట్ట కథ ఎగ్జాంపుల్ చెప్తాను. మళ్ళీ బాహుబలి 2 ఎందుకు తెలుసు? ఇందాకలే చెప్పావు కదా నాన్న. నా దగ్గర ఉన్నది ఒకటేనమ్మా, ఇంకంతగా ఎక్కువ చెప్పలేను. సరే నాన్న, రేపు నా బర్త్డే. తల్లి నాన్న ఏంటి నాన్న ఇది? ఇక్కడ కూడా రూపాయి పిల్లలా? అమ్మా, ఇన్ని కోట్లు సంపాదించిన చిల్లరతో కాసులు పేరు చేయించట, అదే కదండి డౌట్. ఇట్లా అమ్మ నీకు ఎగ్జాంపుల్ చెప్తాను. బాహుబలి 2 ఎందుకిట్టని తెలుసమ్మా? అది కాదు నాన్న, ఒక డైలాగ్ రిపీట్ ఎన్నిసార్లు చెప్తావు చెప్పు. ఎగ్జాంపుల్ తెలియాలందుకు అది ఒకటే ఉందమ్మా. బాహుబలి 2 ఇట్టండి. నాకు అవసరం లేదు, నేను ఇంట్లోకి వెళ్తున్నా. అయ్యా దానం చేయండి అయ్యా బాబు. అడుక్కున్నావుడా నువ్వు? అవునయ్యా. ఏంటో వాయిస్ ఏంటి? బాలేదయ్యా. అడుక్కుంటే నువ్వు ఎవడైనా ఇంటే అప్పు చేశాను, నీకు భిక్ష చేయాలి. కళ్ళలో ఆ చావుకలేదు, గొంతులో బ్రతకలేదు, ఆకలి మొత్తం నీ కళ్ళలో కనిపించాలి. ఎలా అయ్యా? అమ్మా అమ్మా ఎందుకు అడుక్కుంటారో తెలియదు. ఒక్కొక్కడికి ట్రైనింగ్ ఇస్తే ఎంత అద్భుతమైన ఫీలింగ్. నా పేరు ప్రేమ్ కుమార్. నా గురించి చెప్పాలంటే అడగడక దరిద్ర మొహం వేసుకుని పొద్దున వచ్చేస్తారు. అడుక్కోవడం రాదు, చేత కాదు సార్. ఆమె సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. నేను ఎందుకు వచ్చిన తర్వాత చెప్తాను, ముందు మీ అమ్మాయిని పిల్లండి. ఫస్ట్ పిల్లండి సార్. అమ్మాయి, మీ అమ్మాయిని ప్రేమించుకున్నాం, సో మీరు ఓకే అంటే పెళ్లి చేసుకుంటాం. ఏం చేస్తుంటావు? చెప్పాగా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అని. ఎంత వస్తుంది సాలరీ? ఒక 2 lakhs వరకు వస్తుంది. ఏ కంపెనీ? ఏ కంపెనీ అని చెప్తాం, ఇంకా పేరు పెట్టలేదు దానికి.
నీకు డబ్బులు చిల్లర వస్తుందా లేకపోతే క్యాష్ వస్తుందా చెక్ వస్తుందా? మొత్తం క్యాషే, చిల్లర నాకు పడదు. అమ్మా ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ నేను మాట్లాడి అటుపక్క చూస్తారంటే నాకు మీ అమ్మ అమ్మా ఏంటి ప్రాబ్లం ఏంటి? అమ్మా అమ్మ 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 అంటాడు. ఇద్దరు పెద్దలు మాడుకున్నా కదా, మధ్యలో గోలండి. బ్లడీ బర్గర్. ఎవరా బ్లడీ బర్గర్? యు ఆర్ బ్లడీ బర్గర్, గట్ట బర్గర్. ఆఫ్టర్ లో బెగ్గర్ కోసం కాబోయే ఇంటర్వ్యూ కొడతారు. ఆఫ్టర్ కాదాడు, ఆడు కాబోయే కోటీశ్వరుడు రా. ఆడు వాయిస్ లో ఆ షార్ప్నెస్ చూసావా? ఆ కళ్ళలో ఆర్తనాదం చూసావా? ఆ గొంతులో కరువు కాటకం చూసావా? అంటే నీ ప్రస్తుతం నేను ముఖ్యం, ఆడు ముఖ్యం నీకు? వాడే ముఖ్యం. అంటే నీ కూతురు ఆడికి ఇచ్చేస్తారా? చెప్పండి, వాడికి ఇచ్చేస్తారా? అమ్మా ఆ గొంతు కోసమైనా మా కూతుర్ని వాడికిచ్చి పెళ్లి చేస్తా. నువ్వు అన్నదే నిజం చేసి చూపిస్తా. ఆడు కోటీశ్వరుడు అడిగేంత వరకు నేను నిద్ర పోను పోను పోను. నా 35 ఏళ్ల సర్వీస్ లో కరువు కాటకమైన అతి దరిద్రమైన పేద వాయిస్ ఇదే. నీకు ట్రైనింగ్ ఇస్తా. కరువు దగ్గర నుంచి అరువులు ఇచ్చేంత వరకు నిన్ను తీసుకుపోతా. ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తారా? ట్రైనింగ్ ఇస్తా, నా అమ్మాయిని ఇస్తా, నా ఆస్తిని ఇస్తా. కూర్చోరాయనా, కూర్చో. చూడరా, చూస్తాను ఎలా ట్రైనింగ్ ఇస్తాను, నేను చూస్తా. ఎవడొస్తాడు అన్నావు కదరా, వచ్చారా మగాడు. ఇప్పుడే ఒక ఆవిడ గుళ్ళో నుంచి అలా బయటకు వస్తుంది. ఓకేనా బాబు? బెచ్చం అడగాలి నాయన. అదే రెడీ సార్. ఇప్పుడే ఒక ఆవిడ గుళ్ళో నుంచి అలా బయటకు వస్తుంది. అమ్మా ధర్మం చెయ్యమ్మా. ఇప్పుడు మోకాలు వేసుకోమ్మా. అమ్మా ధర్మమైన తల్లి, అమ్మా అమ్మా అమ్మ కళ్ళు కనిపించదమ్మా. అమ్మ కళ్ళు కనిపించమమ్మా. అమ్మకు రూపాయి అండి తల్లి. అమ్మా కళ్ళు కబోదినమ్మా, ధర్మం చేయండి తల్లి ప్లీజ్ అమ్మా. కాలు కొళ్ళే అమ్మా, అన్ని పోయాయమ్మా. ధర్మం చేయండి తల్లి, తినాలమ్మా. అంటే ఏంటి ఇప్పుడు మీకు చేస్తారేంటి? చేస్తానేంట్రా? ఆడు అడుక్కునే ప్రతి అరుపుకి ఒక్క ముడి కట్టేసినట్టారా? ఆడు అరిచే ప్రతి అరుపులో 7 అడుగులు వేసినట్టారా? అంటే వీడు అల్లుడా ఇప్పుడు? అవును, వాడు నా అల్లుడు. దమ్ముని ఇప్పుడు పిల్లలు చూద్దాం. నా కల్లుడు, నీకు మొగుడు, నీ చెప్పలో పెడుతున్నాను. త్వరలో కోటీశ్వరుడు అయిపోవాలి. నన్ను అవమానిస్తారు కదా. బాబే నీ గడ్డం. మామూలు కదా మన సక్సెస్. గుడి దగ్గర చేయాలమ్మా యాక్టింగ్, ఇక్కడ అవసరం లేదు. బాబు ఇదిగో, దేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలు అన్నింటి దగ్గర అడుక్కోవడానికి బట్టలు. మన అడుక్కునే ముందు మన కాలి చెప్పులు కాకుండా చెప్పులు వేసుకోవడానికి డబ్బులు. చెప్పాస్మాన్ బాబా. నాన్న అమ్మా మమ్మల్ని ఆశీర్వదించండి నాన్న. చిట్టి తల్లి బాయ్. సంవత్సరం తర్వాత బాబయ్య ధర్మం చేయండి బాబయ్య. థ్యాంక్స్ బాబయ్య. నా పేరు ప్రేమ్. నా గురించి చెప్పాలంటే అరే ప్రేమ్. ఎవడరా పేరు పెట్టి పిలుస్తున్నావు? అరే ప్రేమ్. నా పేరు నీకెళ్ళ. అరే సుధీర్, నువ్వేంట్రా ఇక్కడ? చెత్తనాయాలా. పెళ్లి చేయరా అంటే అడుక్కునోడు గెటప్ ఏమన్నావు? అవును, ఇంకా యాక్ట్ చేస్తున్నావు ఏంటి? యాక్ట్ చేయడం ఏంట్రా? ఆ దద్దుడు చెప్పా, నేను కాదురా, నేను సాఫ్ట్వేర్ రా అని చెప్పారంటే కుదరదు, ఇలాగే చేయని చెప్పి గుళ్ళు దగ్గర బళ్ళ దగ్గర తేడా లేకుండా డే అండ్ నైట్ అడుక్కుంటా. మొత్తం నువ్వు కోటీస్ అయిపోతావు మాట ఎప్పటికైనా. రాజాగా బ్రతికినోడు. ఒక నిమిషం, నా పేరు ప్రేమ్. నా గురించి చెప్పాలంటే